అయితే ప్రభువు తన రెండవ రాకడికి ముందు, తను వచ్చే ముందు ఏ సూచనలైతే జరుగుతాయని చెప్పారో అవన్నీ నెరవేరుతుండటం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఏ క్షణమైనా రావచ్చు. ఒకవేళ మన జీవితకాలంలో రాకపోయినప్పటికీ మనమైతే ఎవ్రీ మినిట్ ఇలా బ్రతకాలి అని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాకడో మన పోకడో ఏది ముందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం ఇలాగే సిద్ధపడి ఉండాలి. అందుకే పేతురు అంటాడు, మనం ఈ లోకంలో ఎలాంటి మైండ్ సెట్తో బ్రతకాలి అని అంటే మనం ఒక పరదేశుల్లాగా, యాత్రికుల్లాగా బ్రతకాలి అని. ఇంకా తర్వాత మెలకువగా ఉండి మన దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి అని ప్రభు చెప్పారు. మనలో ఏమాత్రము చీకటి అంటే పాపము గాని, అజ్ఞానము గాని, దుర్నీతి గాని లేకుండా చూసుకోవాలి. 10 మంది కన్యకల ఉపమానంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దివిటీలు ఆరిపోయిన ఆ 5 కన్యకలను చూసి ప్రభు అన్నారు, వారు ఆరిపోయాయి ప్రభు వచ్చే వేళకి, కానీ వెలిగించుకుని మరలా వచ్చారు. అప్పటికే తలుపు వేయబడింది, వారు తలుపు తీయమన్నారు. కానీ అప్పుడు ప్రభు అంటారు, మీరెవరో నాకు తెలీదు అని. ఆ విషయాన్ని మనం 25వ అధ్యాయంలో చదవగలం. కాబట్టి మన దీపం వెలుగుతూ ఉంచుకుని, అంటే సత్క్రియలు చేస్తూ ఆత్మదీపం ఆరిపోకుండా చూసుకుని ఆయన కోసం ఎదురు చూడాలి అని ప్రభు చెప్తున్నారు. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు ఆయన ప్రత్యక్షమవుతారు. వారికి తప్పకుండా ప్రత్యక్షమవుతారు. ఇది మనం హెబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూస్తాం. ఒకవేళ అలా సిద్ధంగా లేకపోతే విడవబడతాం. విడవబడితే బహుఘోరమైన శ్రమల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.